చిన్నలని, పెద్దలని, వృద్ధులని ఎవరికి కూడా తేడా లేకుండా కూర్చున్న వారు కూర్చున్నట్టే మరణించిపోతున్నారు, పడుకున్న వారు పడుకున్నట్టే మరణించిపోతున్నారు. కాబట్టి ఈ మరణపు గడియల్లో జీవిస్తున్న మనము మన గమ్యస్థానాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? చాలా కాలం ముందుగా అనుకోవటానికి వీల్లేదు. కాబట్టి మనం త్వరలోనే మరణం వస్తుంది, రేపే వస్తుందో ఈ పూటే వస్తుందో అన్నట్టుగా మనం సిద్ధపాటు అనుభవం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రకటించేటువంటి పరలోక రాజ్యాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. ఆ రాజ్యం కొరకు సిద్ధపాటు అనుభవం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటిదే మనిషి జీవితం అని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా మరణానికి చేరువైన స్థితిలో మనం చేయవలసిన పని ఏమిటంటే, హిజ్కియాతో భక్తుడు చెబుతున్న మాట, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు కనుక నీ ఇల్లును చక్కబెట్టుకోమని చెప్పాడు. అలాగే మనము కూడా మరి మరణము మనకు మాత్రం దూరంగా ఉందని అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన ఇల్లును మనం చక్కబెట్టుకోవాలి. ఇల్లు అంటే సాధారణమైనటువంటి కుటుంబం గురించి లేకపోతే భౌతికమైన కట్టుకున్న ఈ నివాసం గురించి మాత్రమే కాదు, కానీ మన దేహమే దేవునికి ఇల్లు. ఇది దేవుని ఇల్లు కాబట్టి ఈ ఇల్లును మనం ఏం చేయాలంటే చక్కబెట్టుకోవాలి. ఇది చక్కగా లేకపోతే ఈ దేహము ఆ రాజ్యములో శిథిలము కానీ, లయము కానీ, క్షయము కానీ రాజ్యములో ఇమ్మడటానికి శక్తి చాలదు. కాబట్టి ఈ బ్రతికి ఉన్న కాలంలో, మరణానికి చేరువైన కాలంలో మన దేహం అనే ఇల్లును చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి విరుద్ధమైన కార్యం వైపు మనకు అడుగులు వేస్తూ ఉంటే ఇక్కడైనా సరే ఒక నియంత్రణ స్థితిలోకి మనం రావాలి. ఆ రాజ్యము నేను చేరాలంటే ఏ రీతిగా జీవించాలని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందో వాక్య ప్రకారము నేను జీవిస్తున్నాను లేదని చెప్పి మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు యొక్క నామం బట్టి మీకు తెలియజేస్తున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలము కాబోతుంది. కానీ శిథిలము కానీ దేవుడి చేత కట్టబడిన నివాసము పరలోకం ముందు మనకున్నదని ఎరిగిన మనము ఆ నివాసము దీనిపైన ధరించుకోవాల్సి ఉంది. కాబట్టి ఆ నివాసం దీనిపైన ధరించుకోవాలంటే తగిన అర్హత కలిగిన వారిగా మనం జీవించాలి. మనకెంతో కాలం ఉంది, నాకు సమయం ఉందని చెప్పనుకోవడానికి వీల్లేదు. కానీ మరణము అతి సమీపంలో ఉన్న ఈ దినాల్లో జీవిస్తున్న మనము దేహం అనే ఇల్లును చాలా జాగ్రత్త పరుచుకొని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకొని అంత వరకు కూడా ఆ రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉండవాలని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నా.